హాయ్ అందరు నమస్కారం. ముస్తఫా గ్రామ ప్రజలందరికీ అలాగే మండల ప్రజలందరికీ నమస్కారం. ఈసారి మన ముస్తాబాలో సర్పంచులు అండ్ వార్డు నెంబర్లో చాలామంది యువత పోటీ చేస్తున్నారు. యువత రాజకీయంలో రావడం చాలా మంచి విషయం. ఎందుకంటే యువతకు మాట్లాడే శక్తి ఉంటుంది, ఉడుకు రక్తం ఉంటుంది, మన పని చెప్తే చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇది చాలామంది గుర్తుంచుకోండి. యువతకు చాలా వరకు మీరు మద్దతు ఇవ్వండి. అలాగే మన ఊర్లో ఎవరు మన ఏమన్నా పని ఉంటే సాల్వ్ చేస్తారు, మన ఊర్లో ఎవరు పని ఎప్పుడుతోనే మన సమస్య ఎప్పుడుతోనే ముందొస్తారు, అలాంటి వాళ్ళకు మన వార్డులో చాలామంది వార్డు నెంబర్లు నిలబడ్డారు. మీరు చాలా ఆలోచించుకొని ఒక మంచి వ్యక్తులని, మన ముస్తాబాలో 14 వార్డులు ఉన్నాయి, ఆ 14 వార్డులలో మంచి మంచి వ్యక్తిని గెలిపివ్వండి. యువతకు ఒక అవకాశం ఇవ్వండి. అలాగే మాట్లాడే వారికి ఏమైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మాట్లాడతారు అనే వ్యక్తికి మీరు ఓటనేది వేస్తే రేపటికల్లా మీకు ఏం సమస్య వచ్చినా ఆ వార్డు సభ్యులు ఆ పనిని తొందర చేస్తారు. లేదు ఇతను మా అన్న, లేదు మా ఇంటి పక్క అయినా, మా ఇంటి ముంగట అయినా అని చెప్పి మీరు ఓటేసారు అనుకో, అతనికి ఏం అవగాహన లేదనుకో, అతను ఏం పని చేయడు. గుర్తుంచుకోండి, మంచిగా మాట్లాడి పనిచేసేవాడు, సమస్యలను సాల్వ్ చేసేవాడికే ఈసారి మన ముస్తాబాలో వార్డు సభ్యులుగా గెలిపించండి. చాలా మాట్లాడతారు, చాలామంది వస్తారు, అక్క చెల్లె అమ్మ అనుకుంటూ వస్తారు. మనం అతన్ని చూడకుండా అతని మనస్తత్వం ఏంటిది, అతని గుణం ఏంటిది, అతను పని చేయగలుగుతారా చేయడా అని చెప్పేసి ఓటేయాలి. ఎందుకంటే ఆ ఓటు అనేది ఆషామాషి కాదు. రేపటికల్లా మీ ఏరియాలో చెత్త తీయకున్నా, మీలో నల్ల రాకున్నా రేపటికల్లా అడిగితే నాకెమెరికా అన్నారు అనుకో ఓటేసి వేస్ట్. అందుకే 10 మందిలో తిరగటానికి, 10 మందితో మాట్లాడటానికి, ఒక సమస్య ఉంటే సాల్వ్ చేసినకి, సమస్య ఉంటే కొట్లాడి పరిష్కరించే అభ్యర్థికి ఓటేయండి. 5 సంవత్సరాలు గుర్తుంచుకోండి. మీరు ఈరోజు తీసుకున్న 500, ఈరోజు తాగే బీరు, ఈరోజు తినే బిర్యానీ ఒకరోజు ఉంటుంది, తెల్లారితే పోతుంది, అంత తెలిసిందే. కానీ మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ కాండి. ముస్తాబాలో చాలామంది యువత పోటీ చేస్తున్నారు. ఆ యువతకు మీరు మద్దతుగా ఉండండి. ఇక కొందరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా నిలబెట్టిర్రు. వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళు కానీ ముందు కూడా పనిచేసే అవకాశం ఉంది. ఆలోచించి ఎవరికి ఓటేయాలనేది మీరు డిసైడ్ అయ్యి ఓటేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ కొత్తగా ఎవరైతే యువకులు వార్డు నెంబర్గా పోటీ చేస్తున్నారో వాళ్ళందరికీ ముందుగా నా తరపున ఆల్ ద బెస్ట్. ముస్తాబాద్ మండల గ్రామ ప్రజలందరికీ ఒకటి తెలియజేస్తున్నా, పైసలు వంచడం దగ్గరికి తీసుకోండి, అదేదో దొంగ తరపున సంపాదించండి కావచ్చు, ఓటు మాత్రం మంచి పర్సన్కి వేయండి. మన ముస్తాబాద్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళండి.